గోబీ కర్రీ కోసం ముందుగా గోబీని తరిగి ఉడికించుకోవాలి. దానికోసం టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర తరిగి ఉంచుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 మగ్గుల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఎప్పుడైనా ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తుంటాను. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తాలింపుకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత కాసింత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి పచ్చివాసన పోయే వరకు. మనం ముందుగా ఉడికించుకున్న గోబీ నుండి వాటర్ వేరి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ పారవేయకుండా అట్లాగే ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత అందులో మనం ఉడికించుకున్న గోబీని వేసి బాగా కలపాలి. మిగిలిన కొత్తిమీర పైనుంచి వేసి మగ్గించుకోవాలి. కాసేపు ఆగి మూత తీసి కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా ఉంటుంది. మగ్గినట్లు అనిపిస్తే 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకొని కలుపుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత కలిపి మనకు తగినంత కారం వేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 3 స్పూన్స్ వేసుకున్నాను. బాగా కలిపి ఇంకొద్దిసేపు మనకి గోబీకి కారం బాగా పట్టేట్లు మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుంటే గోబీకి సాల్ట్, కారం అనేది బాగా పట్టుకుంటుంది. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కారం వేసిన తర్వాత మాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మూత తీసి కలుపుతూ ఉండాలి. మనం ముందుగా వాటర్ తీసి పెట్టుకున్నాం కదా గోబీ నుండి, ఈ కొంచెం కారం, ఉప్పు మగ్గిన తర్వాత ఆ వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకోవాలి. దేనికోసం అంటే ఫ్రై లాగా తింటే ఎక్కువ మట్టుకు కారం ఉడికినట్లు అనిపించదు కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్కి బదులు కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకొని కూడా ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఎక్కువ మట్టుకు నేను చేసే వంటలు బ్యాచిలర్స్ టైపే ఉంటాయండి. ఈ టైంలో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉడికించుకోవాలి. వాటర్ ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోబీ రెడీ.